గారు అంటున్నారు, నేను ఎందుకు పరిచారకుడనయ్యానంటే మతాన్ని ప్రకటించడానికి కాదంట, యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మం. ఎలాంటి మర్మాలు ఉన్నాయి అసలు? యేసయ్య బోధలో, యేసయ్య మాటలో ఇలాంటి మర్మాలు ఉన్నాయి, శాస్త్రానికి అందని మర్మాలు. ఇప్పుడు వైద్య శాస్త్రములో ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్, లేకపోతే ఒక ప్రశ్న లేదా ఒక అన్వేషణ ఏంటో తెలుసా? మనిషి చనిపోతున్నాడు, మనిషి చనిపోయినప్పుడు మనిషిలో నుండి వెళ్ళిపోతుంది ఏంటి? ఈరోజు చాలా పెద్ద అన్వేషణ జరుగుతూ ఉంది. చాలాసార్లు అనుకుంటాం మనిషి చనిపోయాడు అంటే కారణం ఏంటంటే గుండె ఆగిపోయింది అంటారు, లేదా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటాం, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, లివర్ ఫెయిల్ అయింది, లేదా లంగ్స్ ఊపిరి తీసుకోవడం ఆపేసింది. ఎన్నో మనం క్వశ్చన్లు వేసుకుంటాం. కానీ వైద్య నిపుణులు ఈరోజు ఆలోచిస్తుంది ఏంటంటే దేని వాళ్ళలో తెలుసా? మనిషి కొన్నిసార్లు అతనికి ఎన్ని రకాల పరికరాలు పెట్టినా ఆయనను బ్రతికించలేకపోతున్నాం. గుండె ఆగిపోయింది, ఎందుకంటే హాస్పిటల్లో లేదనుకోండి, ఎక్కడో ఉన్నాడు, ఆగిపోయింది. కానీ హాస్పిటల్లో పడుకున్నటువంటి వ్యక్తి కూడా చనిపోతున్నాడు ఈరోజు. ఈ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ అయితే ఆధునికమైందని ప్రపంచం చెబుతుందో వారందరికీ అర్థం కాని ప్రశ్న, ఈ టెక్నాలజీ ఏవి కూడా మనిషి